ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం నుంచి 7వ అధ్యాయము 8వ వచనం మొదటి భాగాన్ని చదువుకుందాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటను మనం వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఆరంభము కంటే ముగింపు మేలు, ముగింపు శ్రేష్టమైనదని చెప్పుకోవచ్చు. సొలొమోను తన జీవిత అనుభవాన్ని మరి తనకున్న దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ మాటలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సొలొమోను పరిశుద్ధ గ్రంథములో ఉన్న జ్ఞానులందరికంటే గొప్పవాడు. ఎందుకంటే దేవుని చేత జ్ఞానము పొందినవాడు సొలొమోను. మరి సొలొమోను రాస్తున్న మాట ప్రారంభము కంటే ముగింపు మేలు అని. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎవరైనా ఒక ఇల్లు కడుతున్నారు, వారి స్తోమతను మించి పెద్ద ఇల్లు కడుతూ మరి కొంత భాగం వచ్చిన తర్వాత ఇల్లు కట్టలేక ఆపివేశారనుకోండి, దారిని పోయే వాళ్ళంతా ఏమంటారంటే వీళ్ళు స్థితికి తగ్గట్టు కట్టుకుంటే ఏమి, వారికన్నా మరి ఎక్కువ ఆశతో కట్టి చూశారు కానీ ముగించలేకపోయారు, ఆ ఇంటిని పూర్తి చేయలేకపోయారు అని దారిలో పోయే వాళ్ళు మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. ఉదాహరణ చెబుతున్నా, అంటే ఏదైనా ఒక కార్యాన్ని ఆరంభించడం కంటే దాని ముగింపు చాలా శ్రేష్టంగా ఉంటుంది అని మరి సొలొమోను చెప్తారు. అయితే నేనంటాను, ఈ విషయము మనుషుని యొక్క జీవితం కోసం రాయబడింది. మనుషుడు పుట్టిన తర్వాత అతను పుట్టి బాల్యము నుంచి యవ్వన దశకు వచ్చి మరి కౌమార దశకు వచ్చి వృద్ధాప్య దశకు వచ్చి చివరి అంతము ఎలా ఉంటుంది, ఆ అంతమే శ్రేష్టమైనదిగా ఉండాలి అని సొలొమోను భక్తులు చెప్తున్నాడు. గమనించండి, సొలొమోను మరి పరిశుద్ధ గ్రంథంలో అందరికన్నా తెలివైన వాడు. దేవుడిచ్చిన జ్ఞానం అటువంటిది. షేబా దేశపు రాణి అనేకమైన ప్రశ్నలతో ఆయనను మరి సందిగ్ధంలో పడేయాలని చూస్తే వాటికి చాలా సులభంగా సమాధానాలు చెప్పాడు. షేబా దేశపు రాణి ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపోయింది. చుట్టుపక్కల దేశాలంతా మరి సొలొమోను యొక్క జ్ఞానం గురించి కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అంత జ్ఞానం కలిగిన వాడు. గమనించండి, ఈ జ్ఞానమే కాదు కానీ భక్తిలో కూడా చాలా గొప్పవాడు. సొలొమోను దేవుని కొరకు యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టించిన తర్వాత ఆ మందిర ప్రారంభోత్సవం రోజంట లేవీయులు, యాజకులు, మరి గాయకులు వీళ్ళందరూ దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. అంతా అయిపోయింది. ముగింపు దశలో మరి సొలొమోను రాజు వచ్చి యెరూషలేము మందిరములో మోకరించి తన చేతులు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆకాశం నుంచి దేవుని మహిమ ఆ యెరూషలేము మందిరాన్నంతా తాకిందట. ఆ మందిరం యొక్క మహిమను చూడలేక అక్కడున్న యాజకులు, లేవీయులు, మరి గాయకులు అందరూ విడిచి వెళ్ళిపోయారంట. అంత శక్తివంతమైన ప్రార్థన చేయగలిగిన భక్తుడు సొలొమోను. అయితే సొలొమోను జీవితంలో చివరంతం ఎంత భయంకరంగా ఉంటుందంటే చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఆయన చేసిన పొరపాట్లు, దేవుని మాట వినకుండా అనేక మంది భార్యలు చేసుకున్నాడు, బహుభార్యత్వం చేసుకున్నాడు, అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు అతని భార్యలంట అతని మనసును త్రిప్పగా ఆయన కూడా వెళ్ళి వారితో కూడా మరి అన్య దేవతలకు మరి పూజలు చేసినట్లు అన్య దేవతలకు బలులు అర్పించాడంట. దేవుడిని యెహోవా మాట్లాడుతున్నమాట, సొలొమోను నీవు నీ తండ్రిలాగా యథార్థంగా లేవు అని ప్రశ్నించాడు. చూడండి ప్రియులారా, ప్రపంచంలోనే జ్ఞాని, ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాడు, ఎంత కష్టమైన సమస్యనైనా ఇట్టే తీర్చగలిగిన వాడు. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే యాజకులు ప్రార్థన చేశారు, లేవీయులు ప్రార్థన చేశారు, గాయకులు పాడారు. కానీ మరి సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దేవుని మహిమ వచ్చింది. అంత గొప్పవాడైన సొలొమోను
మరి అన్ని స్త్రీల యొక్క మాట విని తమ భార్యల కోసము అనేకమైన దేవతలకు యెరూషలేము దేవాలయం ఎదురుగా పర్వతం మీద బలిపీఠాలు కట్టించి అక్కడ నైవేద్యాలు ఇచ్చాడంట. ఎంత దారుణమైన విషయం! ప్రారంభం ఎంత గొప్పదో ముగింపు అంత భయంకరంగా ఉంది. ప్రియమైన వాళ్ళ వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడతాం. మన ప్రారంభం ఎలా ఉంది, ఇప్పుడున్న స్థితి మనది ఎలా ఉంది, మన ముగింపు ఎలా ఉండబోతుంది ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క మాటల మీద, దేవుని యొక్క వాక్యము మీద మనం కట్టబడితేనే ఖచ్చితంగా మన ముగింపు ఎలా ఉంటుందంటే శ్రేష్టంగా ఉంటుంది. అందుకే అక్కడ బుద్ధి గల వాడు ఇల్లు కట్టిన బండ మీద కట్టాడంట. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఆ ఇల్లు మీద కొట్టాయి, కానీ ఆ ఇల్లు బండ మీద కట్టబడింది కాబట్టి అది నిలబడిందంట. బుద్ధి లేని వాడు ఇసుక మీద కట్టాడు, వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఆ ఇల్లు కొట్టుకొని పోయింది. వాక్యము అనే బండ మీద మనం ఇల్లు కట్టుకుంటే, మన హృదయాన్ని కట్టుకుంటే, మన జీవితాన్ని కట్టుకుంటే ముగింపు కూడా అంత శ్రేష్టంగా ఉంటుంది. అందుకే ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైనది. అటువంటి ముగింపు, శ్రేష్టమైన ముగింపు దేవుడు మనకి ఇవ్వాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యం ద్వారా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆ వాక్యంలో మనం ఎప్పుడైతే నిలుస్తామో అప్పుడు మనకు దేవుడు అటు కృపనిస్తాడు. చివరి అంతము మనకి ఎంతో సంతోషకరమైన అంతముగా ఉంటుంది. దేవుడు అంటే కృప మనకు దయచేసి కాపాడను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని దీవించండి అయ్యా. ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైనది మీ వాక్యం ద్వారా సెలవించిన దేవానికి వందనాలు. సొలొమోను ఎంతో జ్ఞాని ప్రభా, ప్రపంచంలోనే ఇప్పటికీ అంతటి జ్ఞాని లేడు ప్రభా. అటువంటి వాడు కూడా నా తండ్రి ముగింపు శ్రేష్టమైనదిగా ఇవ్వలేకపోయాడయ్యా. అయితే మా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాన్ని ఇప్పుడు ఎలా ఉన్నా, మా జీవితంలో ఇప్పటి నుంచి ప్రభా బండ మీద కట్టిన ఇంటి వలె ఈ వాక్యము ద్వారా స్థిరపడి మా జీవితాంతము ప్రభా మేలైన జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.